నిజ్జర్కు కెనడా పార్లమెంటు నివాళి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ 6 ఫర్ జస్టిస్ అని ఇంకేదో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని నూరిపూసి అమాయక సిక్కులను ఖలిస్తానీ తీవ్రవాదం వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంటు అతనికి నివాళులు అర్పించింది. సో ఏ దేశం ఎట్లా మన దేశం పైన శత్రుత్వాన్ని, మన దేశం పైన ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. జస్టిన్ ట్రూడో కానీ వాళ్ళ నాయన కానీ అక్కడ ఉన్నటువంటి సిక్కుల ఓట్ల కోసం చేసేది. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల వచ్చేటువంటి నష్టము ఇవాళ కెనడాకు నష్టం జరగకపోయి ఉండొచ్చు. కెనడాలో ఉండి భారతదేశంలో ఉండేటువంటి పంజాబ్ను ఖలిస్తాన్ అనేటువంటి ప్రత్యేక దేశంగా చేయాలనేటువంటి ఉద్యమం జరుపుతున్నటువంటి వీళ్లకు, అందులోనూ వాళ్ళ దాడుల్లోనే వాళ్ళకు జరిగినటువంటి గ్యాంగ్ వార్లో ఈ ఉగ్రవాది చనిపోయాడు. ఉగ్రవాదే, ఖలిస్తానీ ఉగ్రవాదియే. సిక్కులందరూ ఉగ్రవాదులు కాదు. కొందరు అక్కడక్కడ తులసి వనంలో గంజాయి మొక్కలాగా అయ్యారు. అది ఎందుకు అయ్యారు అనేటువంటిది చరిత్ర అందరికీ తెలిసినటువంటి చరిత్ర, చదువుకోవచ్చు. ఎందుకు వాళ్ళు ఖలిస్తానీ తీవ్రవాదులు అయ్యారనేటువంటిది, ఎవరు వాళ్ళను పెంచి ప్రోత్సహించారు, ఎవరు వాళ్ళను ఈ దేశం నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. పార్లమెంట్లో సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. దీనిపై స్పందించినటువంటి భారత్ 1985లో ఎయిర్ ఇండియాకు చెందిన కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు బాంబుతో పేల్చివేసిన ఘటనలో, అందులో ఖలిస్తానీ ఉగ్రవాదులే, కెనడాలో ఆదివారం నాడు సెపెర్లీ క్రీడా మైదానంలో 6:30 గంటలకు స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అందులో 329 మంది మరణించారు. 2024 జూన్ 23న ఆ మృతుల వర్ధంతి 39వ వర్ధంతి అనేటువంటిది చెప్తున్నారు. 2017లో భారతదేశంలోని లుధియానాలో బాంబు పేలుడు, పాటియాలో ఆలయం వద్ద బాంబు పేలుడు అతని పాత్ర ఉంది ఇతనికి సంబంధించినటువంటి దాంట్లో. గత ఏడాది జూన్ 18న నిజ్జర్ను కొందరు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత ప్రభుత్వ పాత్ర ఉందని కెనడా ఆరోపించడంతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. అది విషయం. అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం? ఇంకా ఒక ఉగ్రవాదికి ఒక దేశం మద్దతు పలికిన తర్వాత, ఆ దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంటు ఉగ్రవాదికి మౌనం పాటించిన తర్వాత ఆ దేశం గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు ఎవరిది తప్పు? ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఓట్ల రాజకీయం. ఇక్కడ కూడా ఓట్ల రాజకీయమే. భారతదేశంలో ఓట్ల రాజకీయం ఉగ్రవాదులకు మద్దతు తెలుపుతుంది. కెనడాలో కూడా ఉగ్రవాదం, ఓట్ల రాజకీయం కోసం ఉగ్రవాదికి మౌనాన్ని పాటించాల్సినటువంటి దుస్థితి నెలకొన్నది. ప్రజలు ఆలోచించాలి. ప్రపంచ దేశాలకు భారతదేశము చాలా కీలకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దొరికిన ప్రతి వేదికలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది. ఉగ్రవాద బాధిత దేశం భారతదేశము. ఈ విషయాలన్నిటిపైన దేశ ప్రజలు అవగాహన పెంచుకోవాలి. కేవలం ఉల్లిగడ్డల ధరలు పెంచారు, పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఇవి ఒక్కటే కాదు. ఈ దేశం బాగుండాలంటే ఫస్ట్ దేశమే ఉండాలి. దేశం బాగుంటేనే మనం మిగిలినటువంటి అన్ని వ్యవస్థలను అన్నింటినీ మనం సరితూగలుగుతాము. ఎందుకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కొందరికి ఎక్కువ లబ్ధి, కొందరికి తక్కువ లబ్ధి పోతున్నాయి. ఈ అన్ని అంశాలపైన కూలంకషంగా ప్రజలు అవగాహన చేసుకోలేకపోతే కష్టమైనటువంటిది. ఓకే, ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలు, దాని వెనుకున్నటువంటి విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.